హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఎవరు చేస్తారో తెలుసా? ఇది మా మదర్ చేస్తారు, మా మదర్ స్టైల్లో. అది ఎలా చేస్తారో చూపిస్తాను. వెరీ సింపుల్. మనమైతే గంటలు గంటలు చేస్తామండి, అదే మదర్స్ అనుకోండి అలా పెట్టేసి ఇలా తీసేస్తారు. అండ్ మనమైతే ఏ మెజర్మెంట్ అయినా స్పూన్స్ యూస్ చేసి పర్ఫెక్ట్గా వేసిన వీళ్ళు చేసినంత టేస్ట్ మనకి రాదండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. వాళ్ళు ఏంటో జస్ట్ చేత్తో అలా తీసుకుని అలా స్ప్రింకిల్ చేసేస్తే ఆ టేస్ట్ అలా యాడ్ అయిపోతుంది కర్రీకి. సో అమ్మ ఎలా చేశారో చూపించడానికి ముందుగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది చాలా సింపుల్గా చేశారమ్మ. నేనైతే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పైన చేస్తాను దీన్ని. మా మదర్కి అసలు అంత టైం కూడా పట్టలేదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉండింది. సో ఎమ్మీ చికెన్ ఫ్రై రెసిపీని అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను, 2 ఆనియన్స్ని తీసుకొని, తర్వాత ఒక 5 గ్రీన్ చిల్లీస్ని నేను ఇట్లా గ్రైండ్ చేసి ఇచ్చాను అమ్మకి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫైన్గా గ్రైండ్ చేసాము. గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టేసేసుకున్నాము. ఈలోపు మనం చికెన్ని మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, మీకు ఎంత ఆయిల్ అవసరమో అంత వేసుకొని, అందులో మనము పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, ఆ పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసి కరివేపాకు కొంచెం వేసేసి అది కొంచెం బాగా వేగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసి దానిపైన కొంచెం పసుపు స్ప్రింకిల్ చేస్తున్నాము. అది చేసి ఒకసారి మొత్తం కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. స్టార్టింగ్ మనం చికెన్లో వాటర్ అస్సలు వేయకూడదండి. ఈ చికెన్లో నుండే మనకు కొంచెం వాటర్ వస్తాయి అన్నమాట. సో పసుపు వేసిన తర్వాత ఒకసారి మనం అలా మిక్స్ చేసేసి, తర్వాత కళ్ళుప్పు ఉంటుంది కదా, సో అది తీసుకొని దానిపైన మనం కొంచెం స్ప్రింకిల్ చేసేస్తే వాటర్ వచ్చేస్తుంది అందులో నుండే. నేనైతే ఈ క్రిస్టల్ సాల్ట్ కూడా స్పూన్ యూస్ చేస్తాను, బట్ మదర్ అలా కాదు, జస్ట్ హ్యాండ్తో తీసి వాళ్ళకి ఆ మెజర్మెంట్స్ అలా వచ్చేస్తాయండి చేత్తోనే. అవన్నీ చికెన్లో వచ్చినటువంటి వాటర్ అండి. ఆ వాటర్ వచ్చిన తర్వాత మీకు ఎంత కారం అవసరమో అంత కారం మీరు వేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. సో కారం వేసేసుకొని మళ్ళీ మనం ఒకసారి బాగా తిప్పేసేసి లిడ్తో క్లోజ్ చేయాలి. ఆ కారము ఆ వాటర్తో బాగా కుక్ అయ్యేలా చూడాలి. ఆ తర్వాత మీకు వాటర్ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ ఆ లిడ్తో క్లోజ్ చేసేసి కుక్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందండి. సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికంటే ముందుగా మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి కావాల్సిన రెసిపీస్ చాలా ఉన్నాయండి. నేను ఇప్పుడు మీకు ఈ గిన్నె చూపిస్తున్నాను కదా, ఇది మేము వచ్చేసి చెన్నైలో తీసుకున్నామండి. అంటే విమానం రేక్తో చేస్తారని చెప్తారు కదా, కొంచెం స్పేషియస్గా ఉంటుంది. మనం ఏం చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది లోతుగా లేకుండా. సో నాకు చాలా ఇష్టం ఈ బౌల్లో వంట చేయాలి అంటే. సో అందుకే నేను గిన్నె చూపిస్తున్నాను మీకు. అంత పెద్ద హైట్గా కూడా ఏమి ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది కుక్ చేయడానికి. తర్వాత వాటర్ అన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని స్ప్రింకిల్ చేస్తున్నారు. నేను ఈ కొబ్బరి పొడి కూడా స్పూన్తోనే వేస్తాను, బట్ మదర్ అలా కాదు, హ్యాండ్తోనే వేస్తున్నారు. అమ్మ వాళ్ళు చేసే వంటకి డెఫినెట్గా వాళ్ళు హ్యాండే యూస్ చేస్తారు. మరి మీ పేరెంట్స్, మీ మదర్ ఎలా యూస్ చేస్తారని కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కొబ్బరి వేసిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు ఏమన్నా అల్లం వెల్లుల్లి కొంచెం తగ్గినట్లు అనిపిస్తే కనుక మనం కారం వేసాం కదా, ఆ టైంలో అయినా వేసుకోవచ్చు. ఆరెల్స్ మీరు ఇంకొంచెం వాటర్ ఉన్నప్పుడైనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. సో మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక ఫ్యూ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. ఇప్పుడు ఒకసారి కారము, ఉప్పు, మనం వేసిన మసాలాలన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సరిపోతే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకొంచెం పొడి పొడిగా రావాలి చికెన్ ఫ్రై అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచవచ్చు అనమాట. కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసాం మేము. ఫైనల్గా మన చికెన్ ఫ్రైలో చాప్ చేసిన కొరియాండర్ని స్ప్రింకిల్ చేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ప్లీజ్ like our videos and subscribe our channel. Thank you.